మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 78 ఏళ్ళు పూర్తయింది. ఈ 78 ఏళ్లలో మనం ఎన్నో అద్భుతాలు సాధించాం, ఎన్నో అద్భుత విజయాలు చూసాం. చంద్రుడి మీదకు, అంగారకుడి మీదకు కూడా మన ఉపగ్రహాలను చాలా సులభంగా పంపించాం. కానీ ఒక్క విషయంలో మాత్రం మనం ఎప్పుడూ వెనకబడే ఉన్నాం. అదేంటో తెలుసా? మనకంటూ సొంతగా మన దేశంలోనే ఒక మిలిటరీ విమానాన్ని తయారు చేసుకోవడంలో. ఇన్నేళ్ల మన సుదీర్ఘమైన చరిత్రలో మనం ఎప్పుడూ ఆ పని చేయలేకపోయాం. ఇది కేవలం ఒక విమానం గురించిన ముచ్చట మాత్రమే కాదు, మన రక్షణ రంగంలో రాబోయే ఒక పెద్ద విప్లవానికి నాంది. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు కథ గుజరాత్లోని వడోదరలో ఉన్న ఒక ఫ్యాక్టరీ గురించి. ఒక క్రేజీ టాటా బృందం ఎయిర్ బేస్ కంపెనీతో చేసుకున్న ఒక అసాధ్యమైన డీల్, ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల సైన్యాలు వాడుతున్న ఒక పవర్ఫుల్ మెషిన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ముందు అసలు ఈ C-295 అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఆ పేరు వినడానికి ఏదో బోరింగ్ ప్రభుత్వ ప్రాజెక్టులా అనిపిస్తుంది కదూ. కానీ నిజానికి ఇది గాల్లో ఎగిరే ఒక స్విస్ ఆర్మీ కత్తి లాంటి దెబ్బ. ఒక్కసారిగా 71 మంది సైనికులను ఇది ఈజీగా తీసుకెళ్లగలదు. ఇందులో ఏకంగా 9 టన్నుల సరుకును నింపేయచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చిన్న బిల్డింగ్ అంత బరువు ఉండే ఈ విమానం ఎలాంటి కఠినమైన మట్టితో నిండిన పర్వతాల రన్వే మీదైనా చాలా ఈజీగా టేకాఫ్ ల్యాండింగ్ అయిపోతుంది. దీనికి టేకాఫ్ కావడానికి కేవలం 670 మీటర్ల రన్వే ఉంటే చాలు. మన ఇంటి ముందుండే కాలనీ రోడ్డు కూడా అంత పొడవు ఉంటుంది కదా. నిజం చెప్పాలంటే ఈ విమానం లడఖ్ లాంటి కొండ ప్రాంతాల్లో లేదా అడవుల్లో ఉండే ఒక చిన్న రన్వేలోనైనా చాలా సులభంగా సెట్ అయిపోతుంది. మన భారతదేశానికి కావాల్సింది కూడా సరిగ్గా ఇదే ఫ్యూచర్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, ఈ విమానం కేవలం సామాన్లు రవాణా చేయడానికి మాత్రమే పనికొస్తుందని అనుకుంటే పొరపాటే. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ C-295 రక్షణ రంగంలో ఒక పెద్ద గేమ్ చేంజర్. దీన్ని మనకు నచ్చినట్టు రకరకాలుగా మార్చేసుకోవచ్చు. కొన్నిసార్లు సైనిక రవాణా విమానంగా, కొన్నిసార్లు అర్జెంటుగా పేషెంట్లను తరలించే మెడికల్ విమానంగా, ఇంకొన్నిసార్లు సముద్రంలో నిఘా పెట్టే గస్తీ విమానంగా వాడుకోవచ్చు. అంతెందుకు, శత్రువుల సిగ్నల్స్ కనిపెట్టే గూఢచారి విమానంగా, అవసరమైతే గన్ షిప్గా కూడా దీన్ని మార్చవచ్చు. ఇదంతా ఎలా సాధ్యమంటారా? కేవలం కొన్ని విడిభాగాలను మార్చడం ద్వారానే ఈ మ్యాజిక్ చేయొచ్చు. అందుకే దీన్ని స్విస్ కత్తితో పోల్చింది. మనం చేసే పనిని బట్టి దీన్ని చాలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకు, కెనడా దేశం కొండల్లో, పర్వతాల్లో చిక్కుకున్న జనాన్ని వెతికి రక్షించడానికి 16 C-295 విమానాలను కొనుగోలు చేసింది. పోర్చుగల్ దేశం దగ్గర సముద్రంలో నిఘా పెట్టడానికి ఇలాంటివి 12 ఉన్నాయి. పోలాండ్ దేశం నాటో మిషన్ల కోసం 17 విమానాలను వాడుతుంది. ఇక ప్రపంచంలోనే టాప్ అనుకునే అమెరికా వైమానిక దళం కూడా దీన్ని వాడుతుందంటే నమ్ముతారా? పోప్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్లో వాళ్ళ దగ్గర 6 C-295W విమానాలు ఉన్నాయి. వాళ్ళ 427వ స్పెషల్ ఆపరేషన్స్ స్క్వాడ్రన్ వీటిని మెయింటైన్ చేస్తుంది. రిపబ్లికన్ వరల్డ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఇరాన్ దేశంలోకి దూసుకెళ్లిన తమ పైలట్లను కాపాడడానికి అమెరికా ఈ విమానాన్నే వాడింది. అంటే ఇది ఎంత పవర్ఫుల్ మెషిన్ అయి ఉంటుందో మీరే ఊహించుకోండి. ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు ఏకంగా 31 విమానాలకు కొత్తగా ఆర్డర్లు ఇవ్వగా ఇప్పటికే 238 విమానాలు సర్వీస్లో దూసుకుపోతున్నాయి. తన పవర్ ఏంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న నమ్మకమైన ఆయుధం ఇది. సరే, ఇప్పుడు మన భారతదేశం కథల్లోకి వద్దాం. 2012 టైంలో మన భారత వైమానిక దళం తమ దగ్గరున్న అవ్రో HS-478 విమానాలతో ఒక పెద్ద తలనొప్పిని ఎదుర్కొంది. ఈ విమానాలు ఎంత పాతవో తెలుసా? ఇవి 1960ల కాలం నాటి రవాణా విమానాలు. ఇవి తయారైనప్పుడు మన దేశంలో కనీసం కలర్ టీవీ కూడా రాలేదంటే నమ్ముతారా? ఈ పాత విమానాల ప్లేస్లో కొత్త వాటిని తేవడానికి 2012లో 56 కొత్త రవాణా విమానాలను కొనాలని రక్షణ సేకరణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ఒక పెద్ద టెండర్ కూడా వేశారు. బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, సాబ్, ఆంటోనోవ్, ఎలూసిస్ లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలను ఇన్వైట్ చేశారు. కానీ ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. 2014 అక్టోబర్లో ఈ టెండర్ గడువు ముగిసిపోయే సమయానికి కేవలం ఒకే ఒక్క టీం దీనికి రెస్పాండ్ అయింది. అదేంటో తెలుసా? టాటా ఎయిర్ బస్ల సంయుక్త బృందం మాత్రమే ముందుకు వచ్చింది. మిగతా కంపెనీలు భయపడ్డాయో లేక ఇంట్రెస్ట్ చూపించలేదో ఎవరికీ తెలియదు. కానీ భారత రక్షణ రంగాన్నే మార్చేసే ఒక క్రేజీ పార్ట్నర్షిప్కు పునాది పడిన అసలైన క్షణం అదే. ఆ తర్వాత 2021 సెప్టెంబర్లో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీతో ఏకంగా 21,935 కోట్ల రూపాయల భారీ డీల్పై సంతకం చేసింది. అదెంత పెద్ద మొత్తమో తెలుసా?
సుమారుగా $2.6 బిలియన్. అంటే ఏదైనా ఒక చిన్న దేశం ఒక సంవత్సరంలో పెట్టే మొత్తం రక్షణ బడ్జెట్తో ఇది సమానం అన్నమాట. ఈ డీల్ స్ట్రక్చర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొదటి 16 విమానాలు స్పెయిన్ దేశంలోని సెవెల్ ఫ్యాక్టరీ నుండి కంప్లీట్గా రెడీ అయ్యి మన దేశానికి వస్తాయి. ఇక మిగిలిన 40 విమానాలను మాత్రం పక్కాగా మన భారతదేశంలోనే తయారు చేస్తారు. గుజరాత్లోని వడోదరలో ఒక ఫైనల్ అసెంబ్లీ లైన్ను సెట్ చేసే బాధ్యతను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అంటే టాసెల్ కంపెనీకి అప్పగించారు. 2022 అక్టోబర్లో మన ప్రధాని మోడీ గారు స్వయంగా వడోదరలోని ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2024 అక్టోబర్లో మోడీ గారు అలాగే స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెస్ ఇద్దరూ కలిసి ఈ ఫ్యాక్టరీని గ్రాండ్గా స్టార్ట్ చేశారు. ఇద్దరు దేశాల ప్రధానులు కలిసి ఒకే ఒక ఫ్యాక్టరీని ఓపెన్ చేయడం అంటే ఇది ఎంత పెద్ద విషయమో కదా. అసలు ఈ ఫ్యాక్టరీ లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక విమానాన్ని తయారు చేయడం అంటే ఒక పెద్ద 3D పజిల్ని సెట్ చేసినట్టే. ఈ వడోదర సెంటర్లో విమానం విడిభాగాలు 37 వేరువేరు సప్లయర్స్ నుండి వస్తాయి. ఇందులో విచిత్రం ఏంటంటే వాటిలో 33 కంపెనీలు మన దేశంలోని చిన్న మధ్య తరహా పరిశ్రమలే, అంటే MSMEలు అన్నమాట. సూరత్లోని ఒకటైన కంపెనీ బోల్టులను తయారు చేస్తుంటే పూణేలోని ఇంకో కంపెనీ హైడ్రాలిక్ పార్ట్స్ చేస్తుంది. గుజరాత్లోని ఏదో ఒక చిన్న టౌన్లో ఉండే వర్క్షాప్ విమానం లోపల వాడే మెటల్ షీట్లను తయారు చేస్తుంది. ఇప్పటి వరకు చూస్తే దాదాపు 13,000కు పైగా రకాల విడిభాగాలు, 4,000 ఉప అసెంబ్లీలను మన లోకల్గానే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక పెద్ద లెగో సెట్ను అమర్చినట్టుగా ఈ భాగాలన్నీ ఫైనల్ అసెంబ్లీ లైన్ దగ్గరకు వచ్చి ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. విమానం మెయిన్ బాడీ భాగాలు చాలా ఖచ్చితమైన జిగ్లింగ్తో కలుపుతారు. అంటే ప్రతి ప్యానెల్ కేవలం ఒకే ఒక్క మిల్లీమీటర్ తేడాతో పక్కాగా సరిపోయేలా ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఆ తర్వాత కిలోమీటర్ల పొడవుండే కరెంటు వైర్ల హార్నెస్లను లోపల పెడతారు. ఆ వెంటనే ఏవియానిక్స్ సిస్టమ్స్ అంటే తేల్స్ కంపెనీ వారి HIS సిస్టమ్, హనీవెల్ వారి వెదర్ రేడార్, ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్నీ ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత ప్రాట్ అండ్ విట్నీ కెనడా నుండి వచ్చిన 2 PW127G టర్బోప్రాప్ ఇంజిన్లను విమానానికి అమర్చుతారు. ఈ ఇంజిన్లు ఏకంగా 2645 హార్స్ పవర్ శక్తిని ఇస్తాయి. అంటే మన రోడ్ల మీద తిరిగే 33 మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ల ఇంజిన్ల పవర్ అంతా కలిపి ఒకే ఒక్క ఇంజిన్లోకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ల్యాండింగ్ గేర్, హైడ్రాలిక్స్, ఫ్యూయల్ సిస్టమ్స్, అలాగే BEL, BDL లాంటి మన భారతీయ సంస్థలు తయారు చేసిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లను వీటికి సెట్ చేస్తారు. మొదటి 16 టాటా విమానాల్లో 48% వరకు మన సొంత టెక్నాలజీని వాడారు. రాను రాను టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పెరిగే కొద్దీ 30వ విమానం వచ్చేసరికి ఈ కౌంట్ ఇంకా పెరుగుతుంది. మొత్తం విమానాన్ని మన భారతదేశంలోనే తయారు చేస్తారు. చివరి 24 విమానాల్లో లోకల్ పార్ట్స్ వాటా ఏకంగా 75% చేరుకుంటుంది. వికీపీడియా ప్రకారం చూస్తే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ దాదాపు 90% టచ్ అవుతుంది. ఇది ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మన భారత్ను ఒక రియల్ పవర్ హౌస్గా నిలబెడుతుంది. కేవలం వేరే వాటిని తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేసేలా కాకుండా మనమే ఒక బ్రాండ్ మ్యానుఫ్యాక్చరర్గా మారిపోతామన్నమాట. కానీ ఏ పెద్ద సక్సెస్ స్టోరీ వెనుకనైనా ఒక పెద్ద కష్టం ఉంటుంది కదా. ఈ డీల్ వెనుక కూడా ఒక పెద్ద ఓపిక కథ ఉంది. ఈ కథ 2012లో మొదలైతే 2014లో టెండర్ క్లోజ్ అయింది. ఆ తర్వాత 2015లో కేవలం ఒకే ఒక్క బిడ్డర్ మిగలడంతో ప్రభుత్వం ఒక ఇండిపెండెంట్ ప్యానెల్ను పెట్టాల్సి వచ్చింది. ఈ డీల్లో ఏవైనా అవకతవకలు జరిగాయని ఎవరైనా వేలెత్తి చూపిస్తారేమోనని అప్పటి గవర్నమెంట్ బాగా భయపడింది. దాంతో చర్చలు సాగుతూనే ఉన్నాయి. 2016, 2017, 2018, 2019 సంవత్సరాల్లో అసలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇలా పదే లేట్ అవ్వడంతో చాలా టైం వేస్ట్ అయిపోయింది. దాంతో ఈ డీల్ అసలు ఎప్పటికీ జరగదేమోనని జనం ఫిక్స్ అయిపోయారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయిందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ పేపర్లలో రాసేశారు కూడా. కనీసం ఇంకా సైన్ కూడా చేయని కాంట్రాక్ట్ కోసం టాటా కంపెనీ ఎందుకు ఇంతలా డబ్బులు, టైం ఇన్వెస్ట్ చేయాలని ఆ సంస్థలోనే కొందరు క్వశ్చన్ చేసి ఉంటారు. కానీ ఒక ప్రైవేట్ కంపెనీ తన పేరును, వనరులను, ఇంజనీరింగ్ టాలెంట్ను నమ్మి పెట్టుబడిగా పెట్టి ఏకంగా 9 ఏళ్ల పాటు ఎలాంటి ఆర్డర్ రాకపోయినా ఓపికగా వెయిట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మన భారతీయ కార్పొరేట్ హిస్టరీలోనే ఇది ఒక అతిపెద్ద సహన పరీక్ష అని చెప్పాలి. ఆ ఫస్ట్ టెండర్ వేసిన సరిగ్గా 10 ఏళ్లకు ఫైనల్గా 2021 సెప్టెంబర్లో ఒప్పందంపై సంతకాలు పడ్డప్పుడు టాటా టీం ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత ఫ్యాక్టరీ కట్టడం, విడిభాగాల తయారీ స్పీడప్ చేయడం, ఎయిర్బస్ నుండి టెక్నాలజీని నేర్చుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇప్పుడంటే
2026 మే నెలలో వడోదర ఫ్యాక్టరీ నుండి మొట్టమొదటి మేడ్ ఇన్ భారత్ C-295 విమానం బయటకు వచ్చేసింది. డిఫెన్స్ 29 తాజా రిపోర్ట్ ప్రకారం అసలైన డెడ్లైన్ అయిన 2026 సెప్టెంబర్ కంటే కొన్ని నెలల ముందే టాసెల్ టీం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఎయిర్ బస్ బాస్ స్వయంగా ఈ ఫ్యాక్టరీని విజిట్ చేసి విమానాన్ని చెక్ చేశారు. త్వరలోనే దీని ఫ్లైట్ బుకింగ్ కూడా జరగబోతున్నాయి. మన భారత్లో తయారైన మొట్టమొదటి మిలిటరీ విమానం త్వరలోనే ఆకాశంలోకి ఎగరడానికి రెడీ అవుతుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇది ప్రభుత్వ రంగానికి చెందిన HAL చేసిన విమానం కాదు, ఒక ప్రైవేట్ కంపెనీ అయిన టాటా తయారు చేసిన విమానం. భారతదేశ చరిత్రలోనే ఒక ప్రైవేట్ సంస్థ పూర్తిస్థాయి సైనిక విమానాన్ని నిర్మించడం ఇదే ఫస్ట్ టైం. ఈ మ్యాటర్ వింటుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది కదా. ఒకవేళ ఇది కేవలం ఒక బిగినింగ్ మాత్రమే అయితే ఎలా ఉంటుందో ఊహించండి. అవును, ఈ ఫ్యాక్టరీలోనే మన భారత నౌకాదళం కోసం 9 సముద్ర నిఘా విమానాలను, అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కోసం 6 మల్టీరోల్ సముద్ర విమానాలను కూడా తయారు చేయబోతున్నారు. దీనికోసం మరో 29,000 కోట్ల రూపాయల భారీ ఆర్డర్ కూడా త్వరలోనే రానుంది. మన దగ్గరున్న పాత యాంటోనియో 32 విమానాల ప్లేస్లో మరో 50 C-295 విమానాలను కొనాలని భారత్ ప్లాన్ చేస్తుంది. 1980ల కాలంలో మన దేశ ఆటోమొబైల్ రంగానికి సుజుకి కంపెనీ ఎలాంటి ఊపు తెచ్చిందో ఈ ఎయిర్ బస్ టాటా ప్రాజెక్ట్ కూడా మన ఏరోస్పేస్ రంగానికి అలాంటి ఒక పటిష్టమైన ఈకోసిస్టమ్ను క్రియేట్ చేస్తుందని ట్రిబ్యూన్ ఇండియా రాసింది. ఆల్రెడీ ఈ సప్లై చైన్లో 33 చిన్న చిన్న లోకల్ కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఏదో ఒక రోజు ఈ పార్ట్స్ అన్నీ గ్లోబల్ విమానాల తయారీ ప్రోగ్రాంలోకి కూడా వెళ్తాయి. 2013లో చూస్తే మన భారతదేశ రక్షణ ఎగుమతులు కేవలం 686 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు అవి ఏకంగా 210 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. ఈ C-295 ప్రోగ్రాం వల్ల మన రక్షణ ఖజానా ఇంకా వేగంగా దూసుకుపోవడం ఖాయం. సో నెక్స్ట్ టైం ఎవరైనా సరే మన భారత్ కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే ఎగుమతి చేస్తుంది లేదా మ్యానుఫ్యాక్చరింగ్లో మనం వెనుకబడి ఉన్నామని వాగితే వాళ్లకు వెంటనే ఈ వీడియో చూపించండి. వడోదరలోని ఆ ఫ్యాక్టరీలో జరుగుతున్నది కేవలం ఒక విమానాన్ని బిల్డ్ చేయడం మాత్రమే కాదు, మన దేశ ఆలోచన విధానాన్నే మార్చేయడం. గత 78 ఏళ్లలో జరగని అద్భుతం ఈ ఒక్క సంవత్సరంలోనే జరిగి చూపించింది. మరి ఈ C-295 ప్రోగ్రాం మన భారతదేశాన్ని గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్గా మారుస్తుందని మీరు నమ్ముతున్నారా? లేదంటే ఎప్పటిలాగే మన బ్యూరోక్రసీ లేట్లు ఈ కళను కూడా బ్రేక్ చేస్తాయా? మీ మనసులో ఏముందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.